2, 3 నెలల వరకు ఎటువంటి ఊరు ప్రయాణం పెట్టుకోకూడదు అనుకున్నాం కానీ, మళ్ళీ వెంటనే ఊరు ప్రయాణం తగిలేసిందండి. వచ్చి వారం రోజులు అయిందో లేదో మళ్ళీ ఎళ్ళవలసొచ్చింది. మేమైతే రెడీ అయిపోయి మేము లకడికప్పులైతే వచ్చేసాము. బస్సుకి తీసుకున్నామండి టికెట్లు. బస్సుకి వెళ్తున్నాం ఈసారి. ఇక్కడ కూర్చొని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటే కళ్ళజోడు అమ్మి ఒకాయన వచ్చాడండి. మా ఆయనకి నచ్చిందనేసి ఒక కళ్ళజోడైతే తీసుకున్నాడు. ఈ లోపలేమో బస్సొచ్చేసిందండి. బస్సు ఎక్కేసైతే మా ఊరికైతే ప్రయాణం అయిపోయాము. చూడండి తెల్లవారేసరికైతే మా ఊరి దగ్గరికైతే వచ్చేసామండి. ఇది సిద్ధాంచం బ్రిడ్జి ఇది. ఇదంతా గోదావరి అండి. చాలా బావుంటుందనేసి చిన్న వీడియో అయితే తీశాను. గోదావరి దాటుతూ ఉంటే అలాగా పడవలో కొంతమంది చేపలవి పట్టుకుంటున్నారండి. తర్వాత బస్సు అయితే మేము రావులపాలెంలో దిగేసాము. రావులపాలెం వచ్చిన తర్వాత మేము అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మా ఊరికైతే వచ్చేస్తున్నామండి. దారిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్లు అయితే కట్టించుకుంటున్నాము. ఇక్కడ టిఫిన్‌లోకి చట్నీ కూడా ఈ పేపర్‌లేసి కట్టిచ్చేస్తారండి. ఒక ప్లేటు బజ్జీ, ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కేసి ఊరైతే వచ్చేస్తున్నామండి. రావులపాలెం నుంచి మా ఊరు రావడానికి 12 కిలోమీటర్లు. ఒక అరగంట అయితే టైం పడతది. ఆటో అయితే మాట్లాడుకున్నాం కదా! చూడండి దగ్గరలో ఇలాగ లాకులుంటాయండి. లొల్ల లాకులంటారు. చాలా బావుంటుంది.